హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు క్యావీ టాక్స్. వరలక్ష్మి వ్రతం అంటే మామూలు హడావిడి ఉండదు ఆడవాళ్ళందరికిన. ఇంకా అలానే మా ఇంట్లో కూడా హడావిడిగా ఒక పక్క అక్క నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేస్తుంది. ఓ పక్క నేను దేవుడి మూలకి కావాల్సిన సామాన్లు అన్ని పువ్వులు అన్నీ సెట్ చేసి ఇక్కడ అంతా సిద్ధం చేసేస్తున్నాననమాట. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క పని ఇంకా అలా ఫాస్ట్‌గానే జరిగిపోయాయి. ఇంకా అలా జరిగిపోయాయి అని చెప్పేసని మధ్యలో కొంచెం డిలే చేసాము. ఆ డిలే కాస్త లాస్ట్‌లో హరీబరీగా జరిగిందనమాట. ఎనీవేస్ పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారికి పెట్టే నైవేద్యాలేంటంటే, ప్రతి ఇయర్ ఒక 5 రకాలు పెడతాం అంతే. ఇంకా అలానే ఈ ఇయర్ కూడా ఇంకా పులిహోర, ఇంకా శనగలు, ఇంకా బూర్లు, ఇంకా అన్ని రకాల స్వీట్స్, ఇంకా పరమాన్నం ఇయి పెట్టామనమాట నైవేద్యం అమ్మవారికి. ఇంకా ఫస్ట్ అయితే కంకణాలయితే కట్టేసుకొని, ఇంక పూజ కూడా స్టార్ట్ చేసేసాం. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అలానే ఇంక ఇద్దరిమి కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చేసామనమాట. వాయనం అయితే ఇచ్చేసాము ఇద్దరిమి ఫస్టు. ఆ తర్వాత ఇంక మా ఇంట్లో బుడ్డి లక్ష్మీదేవులున్నారు కదా! వాళ్ళకైతే ఫస్ట్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసాక ఇంకా మా ఇంటికి అందరిని పిలవటం, మమ్మల్ని పిలిచిన వాళ్ళ ఇంట్లకి వెళ్ళటం వాయినాలకి ఇంకా అటు ఇటు ఇంక తిరగడం అయితే జరిగిందనమాట. ఇంకా అలానే జరిగింది. ఇంకా తర్వాత నాకు మెయిన్ థింగ్ మీకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే నాకు అన్ని పండుగల్లో వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే, అంటే మెయిన్ రీజన్ ఇది ఎవరికైనా ఉంటుందో లేదో నాకు తెలీదు. బట్ నాకైతే మాత్రం అందరిని అలా నిండుగా అంటే చాలా కళగా అందరూ ఫుల్లుగా కాళ్ళకి పసుపు, పారాని ఇంకా పెట్టుకొని ఇంకా నిండుగా మొహాలకి కూడా కుంకుమ అది ఫుల్లుగా పెట్టుకొని గంధం అది రాసుకొని చాలా నిండుగా చాలా నిజంగా లక్ష్మీదేవులు చూసినట్టే అనిపిస్తుంది. అంత బాగా అందరూ రెడీ అవ్వడం కానీ, కనిపించడం కానీ చాలా నిండుగా కనిపిస్తారు. అందరూ అనే కాదు మేము కూడా అలానే కనిపిస్తా. అంటే నాకు భలే ఇష్టం అనమాట. అందరిని అలా చూడటం కానీ, నేను అలా చూసుకోవటం కానీ, నాలో నేను చూసుకోవడం అయినా కానీ నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఈ పండుగంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎనీవేస్ ఇంక మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మరి మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది? ఇంకా మీరు ఏ వీక్ చేసుకున్నారు? మేమైతే ఇయర్ థర్డ్ వీక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే పౌర్ణమి ముందు రోజే కదా చేసుకుంటాం. అలా అని చెప్పి ఇంక థర్డ్ వీక్ అయితే చేసుకున్నాం.